ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. దయచేసి తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ తప్పు చెప్పాను, ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. కానీ ప్రతి ఇంట్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. చూడుర్రి. మళ్ళీ ఆడపిల్లే అని తల్లిని, కడుపులో ఉన్న 3 నెలల పిల్లని, 2 ఆడపిల్లల్ని, మొత్తం ఎంత 4 చంపేసినట్టు ఒక దుర్మార్గుడు. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారట. ఒక ఆమె 8 ఏళ్ళు ఉంటుంది, ఇంకో బుజ్జి ఏమో 7 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ళు 7 ఏళ్ళు మళ్ళీ కడుపులో మళ్ళీ 3 నెలలతో గర్భంతో ఉందంట. దాకాన పోయి చెక్ చేయించినట. చెక్ చేపిస్తే మళ్ళీ ఆడపిల్ల అని చెప్పారంట. అసలు చెక్ చేయించడం పొరపాటు, చెక్ చేయించిండు. మళ్ళీ ఆడపిల్ల అని తెలిసి ఎట్టనన్నా చేసి చంపేయాలనుకుని ప్లాన్ చేసి చంపేసినట్టు. సరే, ఎట్టెట చంపిండు, ఏడ చంపిండు అనేది మొత్తం క్లియర్గా చెప్తా. కానీ చెప్పే ముందర ఒక చిన్న మాట చెప్తా. కొంతమందికి జీర్ణించుకోలేరు, కానీ వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి మొగుళ్ళ దాంట్లో, ఆడళ్ళ దాంట్లో ఆడి మనిషికి ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఇది నేను అబద్ధం చెప్పే ముచ్చట కాదు. కొద్దిగా చదువుకున్న వాళ్ళకి తెలిసిన ముచ్చటే. చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకునే ఉపాయం చేయరు. ఆడి మనిషికి ఏముంటాయి అంటే ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. మగ మనిషికి ఏముంటాయి, XY క్రోమోజోములు ఉంటాయి. XY క్రోమోజోములు మొగోళ్ళకు, ఎక్స్ ఆడోళ్ళకు ఉంటాయి. వీళ్ళు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్నప్పుడు, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక శృంగారంలో పాల్గొనేటప్పుడు ఎప్పుడైతే ఈ వీరస్ఖలనం జరుగుతుందో, ఇంక చెప్తే కొద్దిగా వికారంగా ఉంటుంది. కానీ వికారంగా ఉన్నా కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే గిసుడు లుచ్చలకు కొద్దిగా అవేర్నెస్ కావాలని చెప్తున్నాను అంతే. అయితే XY 2 కలిస్తేనే మగపిల్లగాడు పుడతాడు. ఇలా XY 2 కలిస్తేనే మగపిల్లగాడు పుడతాడు. మరి లేడీస్ దగ్గర 2 ఎక్స్లే ఉండే, మరి వాళ్ళ దగ్గర Y ఏడు ఉంటుంది. Y వాళ్ళ దగ్గర ఉంటుంది, మొగాయన దగ్గర ఉంటుంది. XY మొగాయన కాడ ఉంటుంది, X ఆడి మనిషి దగ్గర ఉంటుంది. అయితే ఎప్పుడైతే కలుస్తామో ఆ కలిసిన సమయంలో XY కలిస్తే మగపిల్లగాడు పుడతాడు. అది పక్క గంతే. అంతకు మించింది మరొకటి ఏది లేదు. నాకు దేవుని దయమాల పుట్టిండు, లేకపోతే బావ దగ్గర పుట్టిండు, వాడ పుట్టిండు, ఈడ పుట్టిండు మొగోడు అనేది అది తప్పు ముచ్చట. ఎట్టనైనా కానీ XY కలిస్తేనే మగపిల్లగాడు పుడతారు. మరి తప్పు వాళ్ళు కాడు ఉన్నట్టు చెప్పురిగా. ఇప్పుడు ఈ ఆడి మనిషి ఈమె అంతకంటే ముందు 2 ఆడపిల్లలకు అన్నది. మళ్ళీ కూడా గర్భం దాల్చింది. మళ్ళీ గర్భం దాల్స్తే మళ్ళీ ఆడపిల్ల అని తెలిసింది. మరి ఈ ఆడపిల్లలు కావడానికి కారణం ఎవడు కావచ్చు? మొగాయనే కదా. ఈ ప్రమేయం లేనిది ఆమె ఆడపిల్లలు ఎట్టగంతది? ఇది ఒక చిన్న లాజిక్ తెలవకుండా చాలా మంది మూర్ఖులు, దుర్మార్గులు, పాల్తుగాలు కూడా కొంతమంది తెలిసి కూడా ఆడి మనిషి మీద నిందేస్తారు. ఆడపిల్లలకు అంటుంది, మేనత్త సాలు పడొచ్చునా, మేనమా సాలు పడొచ్చునా, లేకపోతే అమ్మమ్మ సాలు పడొచ్చునా, ఆలొంక సాలు పడొచ్చునా, ఈలొంక సాలు పడొచ్చునా, లొటపీస్ పడొచ్చునా, మాస్పత్రి పడొచ్చునా అని చదువుకున్న మూర్ఖులు కూడా గిట్నే ఆలోచిస్తుంటారు. పాడైపోను. అవునా కాదా? మగపిల్లగాడు పుట్టాలంటే XY కలిస్తేనే మగపిల్లగాడు పుడతాడు. మరి XY ఉండేది మొగాయన దగ్గరనేనా? మరి తప్పు ఆడి మనిషి ఎట్టయితే చెప్పురి. వీడు లుచ్చగాకు టైం అన్నాడా చెప్పు. 2 పిల్లలు, 2 చదువుకునే పిల్లలు, 8 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లల్ని, భార్యని, కడుపులో ఉన్న పిల్లని, మొత్తం 3 అతి కిరాతకంగా చంపేసిండు. స్విమ్మింగ్ పూల్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసిండట. మరి ఆమె తప్పే ఉంది చెప్పు రిల్లిగా. ఆమె తప్పే ఉంది. చాలామంది ఆడపిల్లలు పుడుతుంటే అంటుంటారు, దీనికి నా కోడలకు వాళ్ళ మేనత్త సాలు పడ్డట్టుంది, లేకపోతే వాళ్ళ చిన్నమ్మ సాలు పడ్డట్టుంది, తల్లి సాలు పడ్డట్టుంది అని కొంతమంది అంటారు. సరే, పెద్దోళ్ళు అంటే అంటారు. మరి చేసుకున్న మొగోనికన్నా తెలవలేదు ఎంతో కొంత చదువుకున్నోనికి. ఇది తెలుసుకోలేక ఆడోళ్ళని ఏళ్ళ తరబడి వేధిస్తూనే ఉంటారు, ఒక గిసోండి హత్యలు చేస్తూనే ఉంటారు. ఇంకో విషయం, బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఎంత 446 కోట్ల రూపాయలు దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 446 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే 352 కోట్ల రూపాయలు కేవలం ప్రచారానికే వాడిరులా. 352 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్ల కోసమే వాడిరు. ఇది వాస్తవం, అబద్ధం కాదు. బడ్జెట్ కేటాయించింది ఎంత? 446 కోట్లు కేటాయిస్తే 352 కోట్ల రూపాయలు ప్రచారానికి, అడ్వర్టైజ్మెంట్లకే వాడిరు. ఇక మిగిలింది ఎంత? 94 లక్షలు అవుతుంది. 94 లక్షలతోటి అక్కడక్కడ సీసీ కెమెరాలు అవి పెట్టించి బేటీ బచావో బేటీ పడావో అనే మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. నేను కాదనను. కానీ మరి 446 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేస్తే గిసోంటి పనులు జరగపోవు కదా.
గిసోటి పనులు జరగపోవు కదా, అవేర్నెస్ కలిపేయాలి కదా. గతంలో హెచ్ఐవి మీద, క్యాన్సర్ మీద, మలేరియా మీద, లేకపోతే కుష్ఠవ్యాధి మీద వీధి నాటకాలు ఆడి చాలా రకాలుగా అవేర్నెస్ కల్పించారు. మరి గట్టినే ఈ అడవిల గన్నుల విషయం పైన కూడా అవేర్నెస్ కల్పించాలి కదా, కల్పించలేకపోయింది. విఫలం అయిపోయింది. విఫలం అయిపోయి ఇటువంటి సన్నాసులకు తెలవక, ఇటువంటి లుచ్చగాలకు తెలవక ఇవాళ ఆడవాళ్ళని చంపే కాలం వచ్చింది. ఎవరు తప్పు ఉంటుంది ప్రజలారా? ఇప్పుడు దాదాపుగా మొగోళ్ళని ఏమనుకుంటామంటే, ఈసారి నా కొడుకు పుడతాడు బిడ్డ పుడుతుందని నువ్వు నిర్ణయించేది కాదు, డాక్టర్ నిర్ణయించేది కాదు. కేవలం మీరు కలిసినప్పుడు నీలో ఉన్న XY, నీ మొగల దాంట్లో XY, ఆడలో దాంట్లో XX అనేది కలిసి ఆమె దగ్గర ఉన్న X, నీ దగ్గర ఉన్న Y రెండు కలిస్తేనే బరాబర్గా కొడుకు పుడతాడు. గిది లెక్క రాసి పెట్టుకోవాలి వాళ్ళైనా. అంతేగాని నేను పోయినా, ఇంకా బాబా కాడికి పోయినా, లేకపోతే ఆయన చేయి చూసిన ఆయన కాడికి పోయినా, చెట్టు మింగినా, లొట పీసు మింగినా, మాస్పత్రి మింగినా నాకు ఈసారి కొడుకు పుడతాడు అనుకోవడం పొరపాటు. కర్మదారి కొడుకు పుడితే నిజంగానే ఆడు గొప్పడు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మీరు కలిసినప్పుడు XY అనేవి రెండు కలిసినాయి కాబట్టి కొడుకు పుడతాడు అనుకోవాలి. ఇంత దారుణంగా తయారయ్యారు, ఇంత బద్మాషిగాలు తయారయ్యారు. మళ్ళీ ఆడవిల్లే అని మరి నిర్ధారించిన వాళ్ళని కొనవై లోపలేయాలి, ఈయన్ని కొనవై మొత్తం లైఫ్ లాంగ్ అనగా వేయాలి. ఏడ జరిగింది ముచ్చట? మళ్ళీ ఆడపిల్లే అని ఈత కొలంలో ఓ వ్యక్తి రాక్షసత్వం. భార్య 2 కుమార్తెలు నీళ్ళలో ముంచి హత్య. భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం. హన్మకొండ జిల్లాలో పున్నేలులో ఈ దారుణం జరిగింది. అయినవోళ్ళ దగ్గరనట. ఈయన పేరేమో అజారుద్దీన్, ఈ లుచ్చ పేరేమో అజారుద్దీన్. అలా భార్య పేరు ఏం పేరు? ఇక భార్య పేరు చెప్తే తెల్లకాయ ఉంటుంది కానీ ఫరాహత్ అంట. ఆమెకు 26 ఏళ్ళు, ఈయన పేరు అజారుద్దీన్. వీళ్ళు 10 ఏళ్ల క్రితమే ప్రేమించుకొని పెళ్లి చేసుకురంట. 10 సంవత్సరాల క్రితం 26 ఏళ్ళు, ఇప్పుడు ఏముండదు కదా, 10 ఏళ్ళు అంటే 16 ఏళ్ళ కిందనే పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటూ 2 పిల్లలకు అన్నాడు. మళ్ళీ 3వ కాన్పు ఈయనకంట కొడుకు కావాలని చాలా కోరికంట. ఈసారి కొడుకు కావాలనుకుంటే ఈసారి కూడా మళ్ళీ గర్భం దాల్చగానే మళ్ళీ పోయి చెక్ చేస్తే ఆడవిల్లని తేలిందట. తేలంగానే ఆపరేషన్ చేసుకోవాలని పెట్టిందట. ఆపరేషన్ చేసుకోవాలని పెడితే తల్లి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలే అంటే, ఇంతకంటే ముందు కూడా 2 సార్లు గిట్టనే గర్భం దాలిస్తే ఆపరేషన్ చేయించున్నాడు, చెక్ చేయిస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు, చెక్ చేయిస్తున్నాడు, ఆపరేషన్ చేస్తాడు. ఆ బాధ ఏందనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఈ లుచ్చకి ఏం ఎరుకుంటుంది తెలియదు. 2 సార్లు గతంలో ఆపరేషన్ చేసిండు, ఈసారి ఒప్పుకోలేదంట ఆమె. ఎట్టనన చేసి ఈ పిల్లల్ని, తల్లిని, కడుపులో ఉన్న పిల్లని మొత్తం కథం పట్టాలనుకొని ప్లాన్ చేసి కూర్చొని ఐస్ క్రీమ్ తిందామని తీసుకుపోయిందట. ఐస్ క్రీమ్ తిందామని తీసుకెళ్ళి అయితే భార్యపై కోపం పెంచుకున్న అజారుద్దీన్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఐస్ క్రీమ్ తిందామని చెప్పి తన భార్య 2 కుమార్తెలు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామ శివారులో ఉన్న తన సొంత స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి బిర్యానీ, ఐస్ క్రీమ్లు తిన్నారు. అప్పటికే ముందస్తు పథకం ప్రకారంగా స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల వైర్లు మొత్తం కట్ చేసిందట. సీసీ కెమెరాల వైర్లు మొత్తం కట్ చేసి ఇక బిర్యానీ తిన్నారు కదా, ఇక మన స్విమ్మింగ్ పూల్కి కాళ్ళు పెట్టుకొని ఆడుకుంటే 2 పిల్లలే. ఇక ఆమెమనుకుంది, నా భర్త కదా మంచిగా ఐస్ క్రీమ్ తినిపించింది, బిర్యానీ తినిపించిందని ఆమె మైకంలో ఉన్నాగానే కాళ్ళేమో ఆడిస్తాం వాళ్ళకి ఇది ఇదాంపా అని చెప్పిందట. వద్దని భార్య చెప్పిందట. ఏం కాదుపా అని తీసుకుపోయినట. అసలు ఆమెనేమో కట్టుతుంటున్నా, ఆమె 3 నెలల కట్టుతున్నప్పుడు ఎంతో కొంత తక్లీఫ్ ఉంటుంది కదా, వద్దు అంటున్నాగానే లోపలికి దింపిండు. సీసీ కెమెరాలు బంద్ చేసిండు కదా, లోపలికి దింపి ఒకసారి ముంచబోగానే మజాకులో ముస్తున్నాం అనుకొని వద్దు అన్నదంట. మజాక్ కాదు, ఆడేమో సంపదామని ప్లాన్ వేసిండు. అడ్జస్ట్ హిట్ చేసి ఆమెని ముంచుతుంటే పైన ఉన్న 2 అమ్మాయిలు మమ్మీ డాడీ మమ్మీని చంపకు మమ్మీని ఏమన్నా కానీ పిల్లలు అరుస్తున్నా కూడా కనీసం కనికరం లేకుండా ఈ అజారుద్దీన్ అనే లుచ్చా కనీసం కనికరం లేకుండా పిల్లల ఎదురుగా ఉండగానే భార్యని నీళ్ళలో ముంచుకుంటా తీసుకుంటా మొత్తానికి చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇచ్చిపెట్టినాడు. ఇక చచ్చిపోగానే ఫస్ట్ అయితే మనిషి లోపలనే ఉంటుంది కదా, నీళ్ళలోకి పోయింది. పిల్లలు 2 ఉరుకొస్తున్నాడు దగ్గరికి. స్విమ్మింగ్ పూల్ దగ్గర రాగానే అటు దగ్గర తీసుకొని 2 పిల్లలు తీసుకొని కథం 2 పిల్లలు ఈ చేయిలో ఆ చేయిలో అని తీసుకున్నట్ట కథం నిలబడ్డాడు. స్విమ్మింగ్ పూల్లో 2 చీరల కింద 2 పిల్లల్ని నీళ్ళలోకి ఒత్తి పట్టుకొని కూర్చుండు. పిల్లలు గిలగిల కొట్లాడుతుంటే అయినా కూడా కనికరం లేకుండా 2 పిల్లలు ఎప్పుడైతే గిలగిల కొట్టుకోలేకపో ఉన్నారో చచ్చిపోయిరని నిర్జీవంగా అయ్యి అని తెలిసంగానే అమ్మాయి చచ్చిపోయిరు నా పిల్లలు అని అప్పుడు 2 పిల్లల్ని అదే నీళ్ళలో ఇచ్చిపెట్టి సపరేట్గా బయటికి వెళ్ళి వీళ్ళ నాయనకు వీళ్ళ బంధువులకు ఫోన్ చేసి గిట సంగతి నేను బాత్రూమ్ పోయొచ్చే సరికల్లా నీళ్ళలో దుంకిరు ప్రమాదవశాత్తు జారిపడ్డట్టు అందరు చచ్చిపోయారు. అందరు అలా దుంకిరు అనగానే అప్పటికప్పుడు దవాఖాన కొనబోయేసరికల్లా అప్పటికే ఎప్పుడో ఈ ముందుగా నీళ్ళలో ముంచినప్పుడే
చంపేసిండు. కాకపోతే ఏంటంటే ఇక దాకాన కొనుగోవాలి కానీ ఏడ్చుకుంటా కథలు పట్టుకుంటా దాకాన కాడికి పోయేసరికి డాక్టర్ చెప్పారంటే ముగ్గురు పట్టుకొని తల్లి చచ్చిపోయింది, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు, లోపల ఉన్న శిశువు కూడా చచ్చిపోయింది, అందరు చచ్చిపోయారు అని డాక్టర్ నిర్ధారించారట. ఇంకో గిసబట్టి పని చేసిండు వీడు. అయితే సీసీ కెమెరాలు విద్యుత్ దీపాలు అజారుద్దీన్ ఆపేశాడు. ఆ సమయం చూసుకొని తొలుత ఫరాహత్ను స్విమ్మింగ్ పూల్లోకి దించి ఆమెను నీటిలో ముంచే ప్రయత్నం చేశాడు. ఫరాహత్ ప్రతిఘటించినప్పటికీ ఊపిరాడకుండా చనిపోయింది. తల్లిని చంపుతుండగా స్విమ్మింగ్ పూల్ బయట నుంచి చూసిన కూతుర్లు ఉమేరా అమేషా మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ దగ్గరికి వెళ్ళారు. కన్నబిడ్డలనే కనికరం లేకుండా అజారుద్దీన్ పిల్లలిద్దరిని స్విమ్మింగ్ పూల్లోకి లాగి నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేశాడు. దీంతో పిల్లలు కూడా మరణించారు. భార్య బిడ్డల మరణాన్ని నిర్ధారించుకున్న అజారుద్దీన్ తన తండ్రి సోదరుడికి ఫోన్ చేసి తాను బాత్రూంకి వెళ్ళి వచ్చేసరికి భార్య బిడ్డలు నీళ్లలో మునిగిపోయారంటూ నాటకం ఆడాడు. వెంటనే స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చిన అజారుద్దీన్ తండ్రి సోదరుడు ఫరాహత్ ఉమేరా అమేషాలను బయటికి తీసి ఉటావుట్టిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు అప్పటికే మరణించారని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో అజారుద్దీన్ తాను చేసిన ఘోరాన్ని బయటపెట్టాడు. భార్య, ఇద్దరు కూతుళ్లతో పాటు కడుపులో ఉన్న 3 మాసాల పిండాన్ని కూడా చనిపోవడంతో 4 ప్రాణాలు తీసినట్టు అజారుద్దీన్ పైన పోలీసులు కేసు చేసిరంట. ఈడు ఏం చెప్పిండు తండ్రికి ఆ సోదరునికి ఏం చెప్పిండు, నేను బాత్రూమ్కి పోయి వచ్చే సరికల్లోనే ఈ ఘోరం జరిగింది, నేను దగ్గరుంటే గిసోని ఇంత ఘోరం జరగపోవని కథలు పడుతుంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా. పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఈడ స్విమ్మింగ్ పూల్ ఉంది, మరి స్విమ్మింగ్ పూల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి అవి పని చేయాలి కదా, అవి ఎందుకు పని చేస్తలేవు అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మొగనకాయ చూస్తారు కదా, మొగడు కొద్దిగా బెదిరినట్టుకు వచ్చిందంట. ఎప్పుడైతే దొంగతనం చేసినోడు లంగా దొంగ బయట వేగాలు బెదురుతుంటారో పోలీసు వాళ్ళకు మంచి ఊపొస్తుంటుంది. వీడు బెదిరే కొద్దీ వాళ్ళకు ఊపొచ్చుకుంటా ఇంకా కేసు ముందలకే దొరికినట్ట. కొడుకా చెప్పు మర్యాదగా సీసీ కెమెరాలు ఏమక్కడ పనిచేస్తలేవు, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తలేవు చెప్పు అనగానే ఇక బెదురుతున్నట. మర్యాద చెప్తాం, పిల్లలు తల్లి ఎట్లా చచ్చిరు చెప్పనగానే ఇంకా చెప్పిండట, నా భార్యకు ఇప్పటికే 2 ఆడపిల్లలు, 2 సార్లు ఆపరేషన్ చేయించి తీపిచ్చిన, మళ్ళీ 3వ సారి ఇప్పుడు కూడా మళ్ళీ చెక్ చేపిస్తే మళ్ళీ కూడా ఆడపిల్ల అని తేలింది. నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు, నాకు మోపిల్లగాడు కావాలనే ఆలోచనతోటి ఆపరేషన్ చేసుకోమని అన్నది. ఎట్టనన్నా చేసి సంపుదామని ఆలోచనతోటి ఐస్ క్రీమ్ పేరుతోటి ఇది నా ఫామ్ హౌస్లకి తీసుకొని వచ్చిన, అందుకోసమనే నమ్మి వచ్చిర్రు. ఇక్కడ కథం పడదామని కూర్చున్నా, సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా నేను అనుకున్న ప్రకారం జరిగిపోయింది. కానీ మీరు పోలీసు వాళ్ళు తెలియగలరు కాబట్టి నన్ను పట్టుకోగలిగారు, లేకపోతే నేను దొరకపోదు అని చెప్పిండట. ఇంకా చూడరు కథ. 3 పిల్లల్ని అంటే కడుపులున్న పిల్లతో సహా బయట ఉన్న 2 పిల్లల్ని భార్యని మొత్తం కథం పట్టించింది అజారుద్దీన్ అంటాడు. చెప్పు నీళ్ళయిగా ఎవరిని మగపిల్లగాడు పుట్టాలంటే బరాబరిగా 100కు 1000% మగోని దగ్గరనే ఉంటుంది. ఆడి మనిషి దగ్గర ఉండదు. మీరు కలిసినప్పుడు ఎక్స్ వై 2 కలిసి క్రోమోజోములు కలిసి మగపిల్లగాడి పిండం తయారయ్యేటప్పుడు అది మగపిల్లగాడు ఆడవిల్ల అనేది మీరు కలిసిన సమయంలో అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ స్పెర్మ్ ఏదైతే ఉంటుందో అది విడుదల అయినప్పుడు ఆ క్షణాన ఆ ఉత్పత్తిని బట్టి ఆ రకంగానే పిండం అనేది తయారయ్యేది మగపిల్లగాడు ఆడవిల్ల అనేది అప్పుడే నిర్ధారణ అవుతుంది. అంతేగాని నాకు ఆడవిల్లలు పుడుతురు, నేను ఆయ్వన్నోనే, మా అయ్యకు మొత్తం 6 కొడుకులు ఉన్నారు, మా అయ్యకు 6 కొడుకులు ఉంటే నాకు 1 కొడుకు పుట్టాడా, ఇది మూఢత్వం, ఇది మూర్ఖత్వం. ఇటువంటి ఆలోచన పెట్టుకున్న కూడా నాకు అయితే చదువుకున్న లుచ్చ ఉంటే, చదువుకురాని వాళ్ళకైతే మన నేనేం చెప్పలేను, కానీ చదువుకున్న లుచ్చ కూడా గిట్ట ఆలోచిస్తే ఎవడన్నా అందరిని అట్లేదు కొందరిని. ఇటువంటి లుచ్చలకు ఎవరు చెప్పాలి చెప్పురిగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. చాలా గొప్ప కార్యక్రమం అది. కానీ అది ఎంతవరకు అమలు చేసి చెప్పు. 446 కోట్ల రూపాయలతోటి దానికి బడ్జెట్ కేటాయిస్తే 352 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళ సోకులకు అవిటికే సరిపోయినాయి. ఇక అవేర్నెస్ ఎడ కల్పించినట్టు జనాలకు అవేర్నెస్ కల్పించినట్టేనా? జనాలకు ఎట్లా అవేర్నెస్ కల్పించాలి? అడ్వర్టైజ్లలో ఇప్పుడు ఆల్రెడీ టీవీలల్లో ఏది సీరియల్ చూస్తుంటారు. ఆ సీరియల్ వచ్చే సమయంలో వాషింగ్ పౌడర్ నిర్మాణ, లోటపీస్ ఆసుపత్రి నిర్మాణ అయ్యోటి వస్తుంటాయి కదా, ఎన్నో రకాలుగా వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్ల జాగాల గిసోంటి వాటి పైన కూడా అవగాహన కల్పిస్తే సీరియల్ చూసి అమ్మలక్కలైనా ముసలోళ్ళైనా మొగోళ్ళు అయినా కానీ అరే మగపిల్లగాలు పుట్టాలన్నా ఆడపిల్లలు పుట్టాలన్నా కానీ తప్ప ఆడపిల్ల దగ్గర ఉండదు. మొగాయన ఆడ మనిషి కలిసినప్పుడు ఇది ఎంతసేపటికి మొగోళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది అనేది ఒక అవేర్నెస్ అనేది ఒకటి తెలుస్తుంది. అక్కడక్కడ వీధి నాటకాలు వేపించి చెప్పాలి. ఊర్లలో పల్లెటూళ్ళలో కూడా చాలా మంది చెప్పాలి. మగపిల్లగాడు పుట్టాలంటే ఆడ మనిషి దగ్గర ఏముండదు, మొగోళ్ళ దగ్గరనే ఉంటుంది అనేది అవేర్నెస్ కల్పిస్తే
గిసవంటి ఆడపిల్లలు పుట్టినా కూడా మరి దానికి ఏం చేస్తాం అని అనుకొని జాగ్రత్త పడడమా లేకపోతే కనకపోవడమా లేకపోతే కన్నాక సాదుకోవడమా జరుగుతుంటుంది. లేదు ఆడపిల్లలు పుట్టిరు ఒక ఇంట్లో ఒక నలుగురు ఆడపిల్లలు ఉండరు అనుకో, కొడుకు కోసం ట్రై చేస్తుండ్రు కొంతమంది ఉంటారు, అట్లాగే మన వాళ్ళని మార్చలేము. అటువంటి ఆడపిల్లలకు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, అందులోకెళ్ళి కొంత ఖర్చు పెట్టి చదివించే ఉపాయం చేస్తే ఎంతో కొంత భారం తగ్గుతుంది కదా. రేపన్నాడు పెళ్ళిళ్ళకి ఏమైనా సాయం చేస్తే ఎంతో కొంత భారం తగ్గుతుంది కదా. గలాంటివి చెయ్యరు, అవేర్నెస్ కల్పించరు. ఇలాంటి సన్నాసులు ఏమో గిసొంటి పని చేసుకుంటూ కూర్చుంటారు. ఉత్త పుణ్యానికి ఇంటి లాగలను చంపేసి ఏం కట్టుకోపోతాడు చెప్పు రీడిగా. వీడికి ప్రత్యేకమైన సొంత స్విమ్మింగ్ పూల్ ఉందంటే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నాడే కదా వీడు, అంత గతి లేనుడు అయితే కాదు కదా. సరే గతి లేనుడు అయ్యా మరి ఎట్లా పాడైపోను అమ్మ రేపనాడు పెళ్లి చేయాలంటే చదివించాలంటే చాలా ఖర్చు వస్తుంది అనుకుందామంటే అది లెక్క ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్, ఆయన చుట్టూ సీసీ కెమెరాలు, ఇంకో ఫామ్ హౌస్, ఈయన కథ కార్ఖానా ఇన్ని ఉండగా కేవలం కొడుకే కావాలి, నాకు ఆడపిల్లలొద్దు కొడుకు కావాలనే దుర్బుద్ధితోటి భార్యని ఇద్దరు పిల్లల్ని కడుపులో ఉన్న పిండాన్ని మొత్తం కలిసి నలుగురు మందిని చంపినట్లు లెక్క. ఈయన కొన పోయి లోపలేసిరంట. చూడురి మజగానే పోలీసు వాళ్ళు ఇసోటి లుచ్చలకు మా అమ్మగా ఈయన పట్టుకొని జర నా వీడియో మీ దాకా చేరితే నా వీడియో వినిపించే ఉపాయం చేయరి. తప్పు ఆడి మనిషి దగ్గర లేదు, మీరు ఏమన్నాను. మరొకసారి చెప్తున్నా, ఆడి మనిషి దగ్గర 2 X క్రోమోజోములే ఉంటాయి, మగ మనిషి దగ్గర XY అనే 2 క్రోమోజోములు ఉంటాయి. ఈయన మగ మనిషి దగ్గర ఉన్న Y, ఆమె దగ్గర ఉన్న X, ఈ XY 2 కలిస్తేనే బరాబరుగా మోపిల్లలు పుడతారు. లేకపోతే ఎన్నిసార్లు XX కలిస్తే అన్నిసార్లు ఆడపిల్లలు పుడుతుంటారు. గిది రాసి పెట్టుకోరు. గిది నేను ఎక్కడైనా తప్పు చెప్తే బరాబరుగా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి.